హాయ్ ఆల్. మన దేశంలో కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క పార్టీకి ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క క్యాస్ట్ కూడా ఒక్కొక్క మీడియా ఉంది. ఏదైతే మనము దేశ స్ట్రెంత్ కోసం తోడ్పడే గవర్నమెంట్ ఉందో దాన్ని కూడా ఇప్పుడు విమర్శిస్తూ ఉండే మీడియాని కూడా చూస్తాను. కానీ ఇక్కడ వీటి గురించి కాదు నేను చెప్పేది. అసలు ఇవన్నీ మన ఇంటర్నల్ అనుకుంటే ఇవి కాకుండా అసలు మన దేశానికి సంబంధం లేని ఎక్కడో వేరే దేశంలో ఉండి అక్కడి నుంచి కార్యకలాపాలు అక్కడి నుంచి మొత్తం ఆర్గనైజేషన్ అంతా రన్ చేసే మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ మనం చెప్పుకున్నట్టయితే వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, టైమ్స్ మ్యాగజైన్ కావచ్చు, ది గార్డియన్ కావచ్చు, తర్వాత బీబీసీ ఛానల్ కావచ్చు, సిబిసి ఛానల్ కావచ్చు కెనడా, ఆ తర్వాత అల్ జజీరా ఛానల్ కావచ్చు, ఇటువంటి చాలా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఇండియాలో ఏదో ఒక ఇష్యూ నడుస్తూ ఉండాలి. ఇండియాలో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండకూడదు, ఇండియన్స్ ఎప్పుడు డెవలప్ కాకూడదు, ఇండియాలో ఎప్పుడు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ రన్ అవుతూ ఉండాలి. దాని పేరు మీద కులాలు, వర్గాలు, మతాలు కొట్టుకుంటూ ఉండాలి, ప్రాంతాల వారీగా కొట్టుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పేది ఇది ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్ర్యానికి ముందు ఎలాగో మనం సఫర్ అయ్యాం అది పక్కన పెట్టేస్తే ఇండిపెండెన్స్ వచ్చిన మరుక్షణం నుంచి ఈ మొత్తం మీడియా ఎజెండా ఇదే. భారతదేశాన్ని ఎలాగైనా డీఫేమ్ చేయాలి, భారతదేశాన్ని ఎలాగైనా అస్థిరత్వంగా ఉంచాలి. భారతదేశం అంటేనే పూర్ కంట్రీ, పావర్టీ కంట్రీ. అసలు ఇక్కడంతా ఒక రకమైన అసలు మూఢనమ్మకాలు అది ఇది ఉండే కంట్రీ. ఇక్కడ ఏదో ఒక పద్ధతి ఉండదు, అనాగరికమైన కంట్రీ. అలా చూపించాలి, అలా పోర్ట్రే చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో. లేకపోతే భారతీయులు ఎలాగైనా మళ్ళీ కొట్టిన బంతిలాగా పైకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి చూశారు. అందుకే ఇండిపెండెన్స్ వచ్చిన మరుక్షణం నుంచి ఆల్రెడీ ఇక్కడ చేయాల్సిన సర్వనాశనం అంతా చేసిన తర్వాత కూడా అదే కంకణం కట్టుకొని చేసుకుంటూ వెళ్ళారు. ఆ ఇందిరాగాంధీ టైంలో కనుక మనం చూసుకుంటే ఫాంటమ్ ఇండియా అని చెప్పేసి, తర్వాత కలకత్తా అని చెప్పేసి కొన్ని డాక్యుమెంటరీ చేయటం, ఏవైతే అసలు ఇండియాలోనే డెవలప్మెంట్ని చూపించకుండా ఎక్కడ పూర్ స్లమ్, ఎక్కడైతే సఫర్ అయ్యే పీపుల్ అది ఇది ఉంటారో, ఎక్కడైతే కొన్ని జాతుల మధ్య కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి వాటిని హైలైట్ చేస్తూ వీళ్ళు అసలు ఎక్కడో ఉన్నారు, ఇంకా అసలు ఈ సివిలైజేషన్లోనే లేరు అనే ఒక పోర్ట్రేట్ అయితే చేసుకుంటూ వరల్డ్ వైడ్ మన కంట్రీ మీద ఎంత నెగిటివ్ తీసుకురావాలో అంత నెగిటివ్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఆ టైంలోనే కొంతకాలం ఆ బీబీసీని బ్యాన్ చేయడం కూడా జరిగింది. అయినా కానీ వాళ్ళకి బుద్ధి వచ్చిందా? రాదు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ కనుక చూసుకున్నట్టయితే మోడీ గారు వచ్చిన టైంలో కూడా ఒకసారి ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ జరిగితే ఆ సమ్మిట్ అసలు ఇండియా ఇందులో చేయగలుగుతుందా, ఇండియా ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలుగుతుందా? అసలు చెప్పాలంటే మొత్తం G20 కంట్రీస్లో ఫస్ట్ నేషనల్ డిక్లరేషన్ ఇచ్చిందే ఇండియా. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో దాంట్లో ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏదైతే ఎమిషన్స్ అవటం వల్ల, పొల్యూషన్ వల్ల ఆ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తగ్గించడంలో ముందుంటుంది మేమే ఫస్ట్ అని చెప్పి ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసింది ఇండియా. దాని మీద కూడా ఆస్ట్రేలియన్ మీడియా ఏ రకమైన కార్టూన్స్ వేస్తూ మరి కామెంట్ చేశారు కూడా మీరు ఇప్పుడు వెనక కూడా చూడవచ్చు. దాంతో ఆగారా? లేదు. ఇకపోతే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, అది జరగకూడదు, కానీ అది ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా జరగనట్టుగా, అది కేవలం ఇండియాలోనే జరుగుతున్నట్టుగా మన నిర్భయ టైంలో ఆ జరిగిన దురదృష్టకరమైన సంఘటన కూడా హైలైట్ చేస్తూ ఇండియాస్ డాటర్ అనే ఒక డాక్యుమెంటరీ తీసి అసలు ఇండియాలో లేడీస్కి, గర్ల్స్కి సెక్యూరిటీ లేదు, వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉంది, వాళ్ళకి అసలు స్వాతంత్రమే లేదు అన్నట్టుగా ప్రపంచంలో పోర్ట్రేట్ చేయటం. దాంతో ఆగారా? లేదు. అసలు ఇంకా పరాకాష్ఠ చెప్పాలంటే మన దగ్గర జంతువుల్ని, వన్యప్రాణుల్ని కాపాడటం కోసం చట్టాన్ని కొద్దిగా స్ట్రాంగ్ చేస్తూ ఎవరైతే క్రూరంగా వేటాడుతూ ఉంటారో వారిని షూట్ చేసే హక్కు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకి ఇస్తూ ఒక చట్టాన్ని తీసుకొస్తే దాని మీద కూడా కిల్లింగ్ ఫర్ కన్జర్వేషన్ అనే హెడ్డింగ్ పెట్టి మరి దాని మీద హ్యూమన్ రైట్స్ అన్నీ పోతున్నాయి, అసలు షూట్ చేసే రైట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అన్నట్టుగా, హ్యూమన్ రైట్స్ ఏదో పోయినట్టు, కొంపలు మునిగినట్టు దాన్ని హైలైట్ చేస్తూ ఒకటి. సరే ఇది అయిపోయింది అనుకుంటేనా ఇండియా ఇంత డెవలప్ అవుతూ G20 సమ్మిట్ అని ఇంకా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ ఈ కాన్వర్జేషన్లో ఇవి జరుగుతూ ఉంటే, ఆ కన్వెన్షన్స్ జరుగుతూ ఉంటే ఆ టైంలో ఎప్పుడో జరిగిన గోద్రాకు సంబంధించి ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గారు ఎలక్టోరల్ ప్రాసెస్లో ఎలక్ట్ అయ్యి ఉన్నారు కదా ఇంత పెద్ద డెమోక్రసీ కంట్రీలో, వారిని డిఫేమ్ చేస్తూ ఒక డెరగేటరీ కామెంట్ అంటే అవమానకరమైన కామెంట్ చేస్తూ మ్యాలైన్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనమాట. అంటే ఇక్కడ ఏదో జరుగుతుందని క్రిటికల్గా ఇండియా అసలు పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా ఇంత వరస్ట్గా చేయాల్సిన అవసరం ఉందా? దాని వెనక ఇంటెన్షన్ అర్థం కావట్లేదా? ఇవాళ రేపు అందరికీ అర్థమవుతుంది. సరే ఇది కూడా పక్కన పెట్టేస్తే నిన్నగాక మొన్న మనం అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ జరిగితే
అసలు వీళ్ళు ఆ రాముల వారి గొప్పతనం ఏంటి, ఇంతమంది ఎందుకు రాముల వారి పాలనని రాముల వారిని ఆరాధిస్తుంటారు, దాని మీద చెప్పాల్సింది పోయి ప్రపంచానికి. అసలు బాబ్రీ ఘటన జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, రామమందిర నిర్మాణం జరగటం మీద మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి, తెలుగు ముస్లిమ్స్ ఒపీనియన్ ఏంటి, తమిళ్ ముస్లిమ్స్ ఒపీనియన్ ఏంటి, వారణాసి ముస్లిమ్స్ ఒపీనియన్, అంటే ఇక్కడ కూడా ఎట్లా అంటే డివిజన్ మొత్తం ఏరియా డివైడ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ మీడియాకి ఇదే పని. అసలు వాళ్ళ కంట్రీలో జరుగుతున్నటువంటి రేసిజం మీద డాక్యుమెంటరీ తీస్తారు. అసలు రేసిజం ఎందుకు ఉంది, దాన్ని ఎలా ఇది చేయాలా, నేటివ్ అమెరికన్స్ అసలు ఎటుపోయారు ఇప్పుడు, దాని మీద తీస్తారా డాక్యుమెంటరీ. 6 years కిడ్ వెళ్ళి స్కూల్లో షూట్ చేస్తూ ఉన్నాడు, అసలు గన్ కల్చర్ ఏంది, దాని మీద తీస్తారా డాక్యుమెంటరీ, తీయరు. అలా తీస్తే కుదరదు కదా, దానికి మాత్రం ఇది రాదు. ఇండియా మాత్రం అసలు డెవలప్మెంట్ కాకూడదు, ఇక్కడ ఏ రకమైనటువంటి స్కిల్డ్ పీపుల్ కూడా ఉండకూడదు, వాళ్ళు రూల్ చేయకూడదు. ఇప్పుడు చూసుకోండి, మనం ప్రపంచంలో ఏ కంట్రీ చూసుకున్నా ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో టెక్నికల్లీ స్కిల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, లేదంటే నాన్ టెక్నికల్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అర్థమవుతుంది వేరే కంట్రీలో. మిమ్మల్ని అందరినీ చూసి ఈ భారతదేశం ఎంతో గర్విస్తూ ఉంది. అలాగనే మీరు ఇస్తున్న సర్వీసెస్ని చూస్తూ ఆ దేశాలు కూడా చాలా ఆనందపడుతూ భారతదేశం గురించి చాలా గొప్పగా భావిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా చాలామంది వేరే దగ్గరికి వెళ్ళి వేరే కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా రిచ్ పీపుల్గా ఎమర్జ్ అయిపోయేసి ఆ తర్వాత వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ కంట్రీకి ఎలాగ ఉంది అది మాత్రమే కాకుండా పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయి మినిస్టర్స్ కానీ ఎంపీస్గా మినిస్టర్స్గా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్ లెవెల్లో కూడా ఎలక్ట్ అవుతూ ఉంటే ఈ మీడియా తట్టుకోలేకపోతుంది. ఒక రకం చెప్పాలంటే కుత్తగుతలు ఆడుతూ ఉంది. వీళ్ళని ఎలా అనగదొక్కాలి, ఇంత స్కిల్డ్ పీపుల్ ఇక్కడ ఎలా తయారవుతున్నారు, వీళ్ళకి ఇంత ఎడ్యుకేషన్ ఇంత నాలెడ్జ్ ఎలా వస్తుంది, ఇంత గవర్నమెంట్ స్ట్రాంగ్ ఎలా అవుతుంది, ఇలా అయితే నెక్స్ట్ 5 years ఇంకా అసలు యాడుకో వెళ్ళిపోద్ది ఇండియా. అప్పుడు మన పప్పులు ఉడకవే, మన ఆటలు సాగవే, మన కంట్రీసే ఉండాలి ఏదేమైనా సరే. అసలు ఈవెన్ వాళ్ళ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఆగనంత అక్కసును వెళ్ళగక్కే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకంత ఆ రకమైనటువంటి ఈవిల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఎవరైతే వరల్డ్ సోకాల్డ్ రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చేస్తున్న ఈవిల్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు ఇండియన్స్ మాత్రం ఒక కస్టమర్స్గా ఉండాలి కానీ ఇండియా మాత్రం డెవలప్ అవ్వకూడదు, ఇండియాలో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండకూడదు. అది వాళ్ళు కోరుకునేది. ఇదేనా? అప్పుడు మళ్ళీ మన దగ్గర ఉండే సమస్యలు మనకున్నాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో బ్యాన్ చేస్తేనే ఒక పద్ధతి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి టైంలో కొంతకాలం బీబీసీ మీద ఇట్లా కంట్రీని డిఫేమ్ చేస్తుంది, డెరగేటరీ కామెంట్స్ పాస్ చేస్తుంది అని చెప్పి బ్యాన్ చేస్తాను. ఇక్కడున్న లోకల్ లీడర్లే సోకాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా కొంతమంది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పోతుంది అని. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఈజీ కదా పని చేయటం. ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ చాలా వీక్ గవర్నమెంట్ వస్తే అది కదా వాళ్ళకి కావాల్సింది. దేశాన్ని ముక్కలు చేసుకుంటూ స్లైసింగ్ అంటారు, ఇంతింత ముక్కలు అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి ఇంకా అటు ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది కదా. ఈవెన్ శ్రీలంక వాళ్ళకి కూడా మనం ఒక దీవులు ఇచ్చాం కదా, కచ్చా దీవులు, అది వాటి నేమ్ ఏదో ఉంది, కచ్చా దీవులు సంథింగ్. సో అలా ఇచ్చుకుంటూ పోతే వీళ్ళకి హ్యాపీ. అది మన పరిస్థితి. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలందరూ చాలా కాన్షియస్గా ఉన్నారు, ఫుల్ అలర్ట్గా ఉన్నారు. ఏ మీడియా ఒక చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా సరే దాన్ని ఖండిస్తూ వరల్డ్ వైడ్ అసలు నిజాన్ని బయటికి తీసి క్షణాల్లో మనకున్న సోషల్ మీడియా పవర్ ద్వారా క్షణాల్లో దాన్ని పాస్ చేస్తూ వాళ్ళని అసలు వాళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తున్నారు. అది వాళ్ళు తట్టుకోలేకుండా పోతున్నారు. ఎలా జరిగినా ఏం జరిగినా రాబోయేది మళ్ళీ స్ట్రాంగ్ గవర్నమెంటే. ఇప్పటి వరకు జరిగిన ఇంప్లిమెంట్ చేసిన పాలసీల కన్నా మించిన స్ట్రాంగ్ పాలసీలు రాబోతున్నాయి. అవి ఇంకా వస్తే వీళ్ళు అసలు ఇక తట్టుకోలేక వాళ్ళే ఏడని దూకి సావాలి. మరి అటువంటి డెవలప్మెంట్ ముందు జరగబోతున్నాను, మనకంటే ముందు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదేమైనా మనమందరం చాలా అలర్ట్గా కాన్షియస్గా ఉన్నాం. అదే ముందుకు కూడా కొనసాగిద్దాం, మంచి నిర్ణయం తీసుకుందాం. మీరు కూడా ఇంకా ఏమైనా ఈ ఫారెన్ మీడియా వాళ్ళు చేసిన ఈ ఎదవ పనులు, వాళ్ళకున్న కంట్రీస్లో ఉన్న ఎదవ పనుల మీద నిజంగా డాక్యుమెంటరీలు తీయాలి అంటే అటువంటివే తీయాలి అనుకుంటే అటువంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీలైనంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.